లక్ష్మీనారాయణ గారు మనం చూస్తున్నాం సార్. హిట్మా ఎన్కౌంటర్ అనేది ఒక ఎత్తు అయితే ఈరోజు పెనమలూరులో 27 మంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు. కొంత ఆ పరిస్థితి డిఫరెంట్గా కనిపిస్తోంది. ఏం చెప్తారు సార్ హిట్మా ఎన్కౌంటర్పై? యాక్చువల్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2026 సంవత్సరం మార్చి కల్లా కూడా భారతదేశంలో నక్సలిజం అన్నదాన్ని మేము అంతం చేస్తామని చెప్పారు సార్. ఆ దిశగా అనేక చర్యలు జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్, మిగతా ముఖ్యంగా అబుజ్మాడ్ అడవుల్లో ఛత్తీస్గఢ్ లో, తర్వాత మహారాష్ట్ర బార్డర్, తెలంగాణ బార్డర్స్, ఇక్కడ ప్రధానంగా అనేక మందిని ఈ మధ్య చూస్తే పదులు వందల సంఖ్యల్లో అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది లీడర్స్ దీన్ని విత్డ్రా చేసుకున్నారు, తర్వాత వచ్చి సరెండర్ కూడా అయ్యారు. సో ఆ విధంగా చూసుకుంటే ఒక గ్రూప్ వచ్చేసి మనం ఈ విధంగా సరెండర్ అవ్వకూడదు, చివరి వరకు పోరాడాలి అన్న ఒక ఉద్దేశంతో వెళుతున్న వాళ్ళలో ప్రధానమైన కమాండర్ హిడ్మా. ఇతను యాక్చువల్ గా ఇంతవరకు చూస్తే సాధారణంగా నక్సల్వాదుల్లో లీడర్లందరూ కూడా బయట వాళ్ళు ఉంటారు, స్థానికులు చాలా తక్కువగా ఉంటారు. స్థానికులు చాలా మంది ఫాలోవర్స్ గా ఉంటారు, కానీ లీడర్స్ చాలా తక్కువ. కానీ లీడర్స్ లో అతి ముఖ్యమైన వ్యక్తి హిడ్మా. ఇతను యాక్చువల్ గా సుక్మా జిల్లాకు చెందినవాడు, ఛత్తీస్గఢ్ లో. సో తర్వాత మిలిటరీ, తర్వాత గెరిల్లా వార్ఫేర్ లో ఇతను చాలా ఎక్స్పర్ట్ అని అతనికి పేరు. అంటే మీరు అక్కడ చూస్తే ఇంతవరకు సిఆర్పిఎఫ్ బలగాల మీద చాలా పెద్ద పెద్ద దాడులు జరిగాయి. మీరు దత్తేవాడలో చూసుకుంటే సుమారుగా 76 మంది ఒకేసారి చనిపోవడం, ఆ తర్వాత ఒకసారి కాంగ్రెస్ నాయకుడు విసి శుక్లా గారు కూడా అక్కడ చనిపోవడం, తర్వాత సిఆర్పిఎఫ్ బలగాల మీద సుమారుగా 30 ఇటువంటి అటాక్స్ లో హిడ్మా నేతృత్వం వహించాడన్నది చాలా ప్రధానమైనగా మనం అంతా మాట్లాడుకున్నాం. అతి కర్కోటకుడు అన్నట్టుగా కూడా అతని పేరు. అంటే ఎవరిని కూడా స్పేర్ చేయడం అన్నట్టుగా మామూలుగా నక్సల్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుతుంటారు. సో ఆ విధమైన ఇతను ఇక మిగిలిపోయిన మెయిన్ టార్గెట్ అని అందరూ అనుకుంటున్న తరుణంలో, ముఖ్యంగా మారేడుమల్లి పరిసరాల్లో ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ జరగడం అన్నది ఒక నక్సల్ తత్వాన్ని భారతదేశం నుంచి తీసివేసే దాంట్లో ఆల్మోస్ట్ ది లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్ అనుకుంటాం. లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్. ఇతను మెయిన్ ప్రధానమైన నాయకుడు. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ అబుజ్మాడ్ లో గానీ, ఛత్తీస్గఢ్ లో గానీ ఈ బార్డర్ లో ప్రెషర్ అవుతుంది కాబట్టి వాడు స్లోగా కొద్దిగా సేఫ్ ఏరియాకు షిఫ్ట్ అవుదామా అన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎక్కడైతే పెనమలూరులో, న్యూ ఆటోనగర్ లో ఈ విధంగా ఒక 27 మందిని వాళ్లను తీసుకొని పట్టుకోవడం, ఆ తర్వాత కొంతమంది సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా అందులో ఉన్నారన్నది జనరల్ గా మీడియాలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్. సో వీళ్ళందరి యొక్క ఉనికి, తర్వాత వీళ్ళందరూ ఎవరెవరు అన్నదాన్ని వాళ్ళ డోసియర్స్ ఇవన్నీ చెక్ చేసి ఫైనల్ గా నిర్ణయిస్తారు. ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు వాళ్ళ వైఫ్ కూడా, రాజక్క, ఆవిడ కూడా చనిపోవడం జరిగిందన్నారు. ఇంకొక 4 వాళ్ళలో మెయిన్ గా ఇంకొక మోస్ట్ వాంటెడ్ ఆజాద్ కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారని తెలిసింది. సో ఈ విధంగా ఈ రోజు మార్నింగ్ జరిగిన ఈ ఎన్కౌంటర్ అన్నది నక్సల్ ఫైనల్ దీనికి ఒక గొప్ప దెబ్బ అనుకోవచ్చు. అంటే భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అప్పర్ హ్యాండ్ ఏదైతే అనుకుంటామో దాన్ని మనం ఇక్కడ సాధించారు. తర్వాత ఇంటెలిజెన్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే ఇంత పిన్ పాయింటెడ్ గా ఇన్ఫర్మేషన్, తర్వాత ఇంటెలిజెన్స్, టెక్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా సేకరించి ఈ మూమెంట్స్ ని శాటిలైట్ ఇమేజరీస్ ద్వారా ఈ మధ్య ఫాలో అవుతున్నట్టుగా కూడా తెలుస్తాం. అంటే గుంపుగా ఎక్కడైనా వెళుతుంటే ఇమీడియట్ గా స్పాట్ చేయడానికి కూడా అటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది. ఆ తర్వాత కొన్ని వెపన్స్ కూడా అక్కడ సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. సో ఈ విధంగా అర్బన్ షెల్టర్స్ లో తీసుకోవడం అన్నది ఇదేం కొత్త ఫినామినా కాదు. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఎక్కడ అనుమానం లేకుంటే ఆ ప్రాంతంలో వెళ్ళి ఉండండి అన్నది మావో యొక్క సిద్ధాంతం. అంటే ఎక్కడైతే వాళ్ళ ఎనిమి అంటే భద్రతా దళాలు యాక్టివ్ గా ఉంటాయో వాళ్ళ కళ్ళు గప్పి దూసరా ఎక్కడైతే ఆ విధమైన యాక్షన్ ఉండదో అక్కడికి వెళ్ళండి అన్నట్టుగా మామూలుగా వాళ్ళ ఈ ఆర్ట్ ఆఫ్ వార్ లో ఉన్న విషయం అన్నమాట, మావో సిద్ధాంతాల్లో. సో ఆ విధంగా వీళ్ళు ఈ ప్రెషర్ ని ఎలాగైనా తగ్గించుకోవాలని ఇటు వైపు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వల్ల వీళ్ళు కూడా అరెస్ట్ అవడం అన్నది ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ దిస్ థింగ్ ఫర్ ది ఎండ్ ఆఫ్ ది నక్సలిజం. జేడి లక్ష్మణ్ గారు, జంపన్న మాజీ మావోయిస్ట్ ఆయన చెప్తున్నారు ఇంకా అంతా అయ్యింది, ఆపరేషన్ కగార్ విషయంలో విజయాలు సాధిస్తున్నారు, బట్ హిడ్మా మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. అంటే ఓవరాల్గా ఇంకా కొందరు ఉన్నారు, కొన్ని ఇప్పుడు జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అబుజ్మడ్లో కానీ ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. సరే భారీ నష్టాలు జరుగుతున్నాయి, కేంద్రానికి భారీ విజయాలు అందుతున్నాయి, కానీ ఇంకంతా అయిపోలేదు అని అంటున్నారు. మీ అంచనా ఏంటి సార్? ఇంకా
అందుకనే వాళ్ళు మార్చి 2026 వరకు టార్గెట్ పెట్టారు. ఇప్పుడు నవంబర్ లో ఉన్నాం మనం. అవును సార్. ఫైనల్ గా హిడ్మా వచ్చేసి పెద్ద క్యాచ్ ఇది. ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత చాలా మంది సరెండర్ అవ్వడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు విజయవాడలో ఈ ఆటోనగర్ లో, న్యూ ఆటోనగర్ లో ఉన్న వాళ్ళలో ఎంతమంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారని కూడా తేలా. సో ఆ విధంగా చూస్తుంటే క్రమక్రమంగా ఇది ఆల్మోస్ట్ అదే అన్నా నేను, ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటోంది. సో మిగతా రెట్టించిన ఉత్సాహంలో భద్రతా బలగాలు కూడా ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, వారు అన్నట్టు జార్ఖండ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఒరిస్సా బార్డర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా కోమింగ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి, జరగబోతున్నాయి. సో మార్చి 2026 అన్నది టార్గెట్. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక ఈ మూమెంట్ లో ఉంటే మనం ఏమి చేయలేము అన్న దృష్టిలో చాలా మంది సరెండర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ దిశగా మనం చూడాల్సిన అవసరం ఉంది సతీష్. లక్ష్మీనారాయణ గారు, మాకు అనుమానాలు ఉన్నాయని మాజీ మావోయిస్ట్ నేత జంపన్న గారు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎవరు సరెండర్ అయినా అటు చివరికి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యి సరెండర్ చేసుకున్న పరిస్థితి మన ఛత్తీస్గఢ్ వాటిలో మనం చూసాం. నిజంగా అలాంటి వాతావరణం ప్రస్తుతం ఉందా? ఎందుకంటే ఆపరేషన్ కాగానే కంప్లీట్ చేయాలి, మార్చి 2026 టార్గెట్ అని అమిత్ షా ప్రకటించారు, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా. నిజంగా ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ, ఎనీ కాన్స్పిరసీ? ఏమవుతుందంటే ఈ వెళ్ళినోళ్ళు ఏమో ఇన్నోసెంట్స్ కాదు, వీళ్ళందరూ వందల మంది సెక్యూరిటీ బలగాలని పట్టున పెట్టుకున్నవాడు వీళ్ళంతా. ఈ హిడ్మా అన్న వ్యక్తి మీద ₹1 కోటి రివార్డ్ ఉంది. వెపన్స్ తీసుకొని వెళుతున్నారు వీళ్ళందరూ కూడా. సో అటువంటి వారిని ఇక వాళ్ళ టాక్టిక్స్, అందుకనే అంటాను ఎప్పుడు కూడా అనుమానం రాని చోటుకి వెళుతూ ఉంటారు సాధారణంగా. ఎక్కువ రోజులు అక్కడ మనం విడిది చేసి మళ్ళా రీకూప్ అవుదామంటే యాక్చువల్ గా ఎవరు పెద్ద అనుకోరు. విజయవాడలో, పెనమలూరులో ఉన్న న్యూ ఆటోనగర్ లో వెళ్ళి ఇంతమంది వస్తారా అని చెప్పేసి. అందుకని ఎక్కడైతే మనకు ఇటువంటి సంభావన చాలా తక్కువగా ఉంటుందో అటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఉంటుంటారు. సాధారణంగా మీరు చూసుకుంటే నాగ్పూర్ గానీ, మహారాష్ట్రలో ఇటువంటి ప్రాంతాల్లోనే ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి ఈవెన్ వెస్ట్రన్ మహారాష్ట్ర, కొల్లాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా వాళ్ళు వచ్చి బస చేసిన సంఘటనలు ఉన్నాయి. అంటే బేసిక్ గా సెక్యూరిటీ ఫోర్సెస్ ని కళ్ళు కప్పి వారు కొంత రీకూప్ అవ్వడం అంటారు దీన్ని. అంటే కొన్ని రోజులు వాళ్ళు ఉండి మళ్ళా రీకూప్ అయ్యి మళ్ళా అక్కడికి వెడదామన్నది ఒక టాక్టిక్ కావచ్చు. ఆ తర్వాత ఏంటంటే వారు అంటున్నట్టు మీరు చూస్తే ముఖ్యంగా తెలంగాణలో కూడా పోలీస్ ఫోర్సెస్ చాలా అప్రమత్తంగా ఉన్నారు. మొదట్లో చూసుకుంటే మేజర్ నక్సల్ యాక్టివిటీస్ అన్ని కూడా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉండేవి. కరీంనగర్ కావచ్చు, వరంగల్, తర్వాత ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో. క్రమక్రమంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. ముఖ్యంగా ఏఓబిలో అది ఎక్కువగా ఉండింది, బికాస్ అక్కడ ఫారెస్ట్ ఇది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ పరిమితమైంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ మనం తెలంగాణలో, కర్రగుట్ట మీరు మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ ప్రధానంగా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసాం. చెదురుమదురుగా అప్పుడప్పుడు ఏఓబిలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. సో ఎప్పుడైనా కూడా వీళ్ళ టాక్టికల్, ఎందుకంటే హిడ్మా ముఖ్యంగా మిలిటరీ టాక్టిక్స్ బాగా తెలిసిన వ్యక్తి. ఆ తర్వాత వచ్చేసి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు, ఈ ప్రాంతం అయితే మనకు సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి ఆ ప్రాంతానికి వస్తుండగా ఇన్ఫర్మేషన్ లీక్ కావచ్చు, లేకుంటే టెక్నికల్ సర్వేలెన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఫైనల్ గా ఒక అత్యంత క్రూరుడైన ఒక నక్సల్ లీడర్ ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తర్వాత గ్రే హౌండ్స్ వీళ్ళందరూ కలిసి ఎన్కౌంటర్ లో వాళ్ళని తీసివేయడం అన్నది చాలా శుభసూచకం. ఎందుకంటే వందలాది మంది సిఆర్పిఎఫ్ జవాన్లను వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ హిడ్మా నేతృత్వంలో, అది పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ అని వీళ్ళది ఒక సపరేట్ యూనిట్ ఉండేది, అందు నుంచి మొదలయ్యేది హిడ్మా. ఈవెన్ మేమున్నప్పుడు కూడా మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు కూడా ఈ వ్యక్తి గురించి చివరిలో ఇతని గురించి కూడా చాలా మాట్లాడేవాళ్ళు. అంటే ఒక లోకల్ లీడర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు సాధారణంగా పెద్ద లీడర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకుంటే తెలంగాణ కావచ్చు, ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, కానీ అక్కడ చెందిన ఒక ట్రైబల్ ఈ విధంగా లీడర్షిప్ అవడం అన్నది అప్పట్లో డిస్కషన్ జరుగుతుండేది. సో అటువంటి వ్యక్తిని ఈ రోజు చేయడం అన్నది, అందుకనే అన్నాడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్. ఆ విధంగా మనం తీసుకుంటూ వెళితే మిగతా వాళ్ళు ఈ దెబ్బకి మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నది. ఎందుకంటే ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయని నేను విన్నాను. బోట్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా మిగిలిపోయిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా సరెండర్ అవ్వాలన్న దీంతో ఉన్నారు, త్వరలో సరెండర్ కాబోతారని కూడా మనం వింటున్నాం. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్, సరెండర్ అవ్వాలి త్వరగా, లేకుంటే ఇటువంటి పోలీస్ బలగాల యొక్క చర్యల్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సింది. బికాస్ వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే.